Hare Krishna. Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 12, Verse also 12. వైరాగ్య జ్ఞానములకు అగమ్యము. భగవంతుడు కేవలం వైరాగ్య జ్ఞానానికి దొరికేటువంటి వాడు కాదు. తానా విదన్మయ్యను సంగబద్ధ ధీయస్వమాత్మ నమదస్తదేదం యథాసమాధో మునయోబ్దితోయే నద్య ప్రవిష్ట ఇవనామ రూపే. ఉదవ నదులు సముద్రంలో కలిసిపోయినట్లు మునులు సమాధి యందు ఆత్మానుభవంలో లీనమై నామరూపాలని అంటే శరీరాన్ని మర్చిపోతారు. ఎవరైతే ఆత్మస్థాయికి వెళ్తారో అటువంటి వాళ్ళకి ఈ శరీరం, అహంకారం, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలన్నీ పోతాయి. నామరూపాలు రూపం, ఆకారం, నామం. ప్రతి ఆకారానికి ఒక నామం ఉంటుంది కదా. నేను 4 ఫోటోలు చూపించి అనన్య ఎవరు అనగానే दिखा देगा आपने 4 फोटो दिखा दूंगा, उसमें अनन्या का भी फोटो है. अनन्या बोले नाम तो छोटे मुँह है ऐसा. तो నామ రూపాలు ఇవి మారిపోతూ ఉంటాయి. ముసలాళ్ళు, పిల్లాళ్ళు 40-50 ఏళ్ళు అయితే అప్పుడు కూడా అనన్య చిన్నపిల్లలాగా ఉంటుంది. ఉండదు కదా, మారిపోయి ఉంటుంది. तो नाम रूप बदल जाएगा. तो ఆత్మ అది మారదు. అది ఆత్మ ఎప్పుడు కూడా. तो బృందావనంలో గోపికలు వాళ్ళ మనసులో ఎంత కృష్ణుడి మీద అనురక్తి, దేహాలు, ఇహపరాలు, వాళ్ళకి సిగ్గు లేదు, వాళ్ళకి సంసారంతో వాళ్ళు నేను పలానా కుటుంబం ఏనేలా, కృష్ణుడు నావాడు, నేను కృష్ణుడికి చెందిన దాన్ని, బస్. వాళ్ళకి అంతకంటే ఇంకే. కానీ వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి అని, కానీ వాళ్ళు కృష్ణుడి సమక్షంలో ఆ స్థాయికి ఎదిగి వాళ్ళు వీటి నుంచి బయటపడిపోయారు. తమ దేహాలు కానీ ఇహపరాలు వాళ్ళుగా మనకి కొన్ని లోకధర్మం అంటారు. కుటుంబ ధర్మం, లోకధర్మం, దేహధర్మం, దేశధర్మం, అంటే రకరకాలు. ఆయన ఎవడో రాశాడు, ఆయన గొప్ప భక్తుడు, అమెరికా వెళ్ళాడు. అమెరికాలో ఆయన ఎయిర్పోర్ట్లో దిగంగానే కస్టమ్స్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వాళ్ళు ఒకలా కనపడతారు. సీలోని వాళ్ళు అంతా మనంతా ఒకటే జాతి కాబట్టి. వాడు అడిగితే ఈయన గొప్ప భక్తుడి, ఓ రోజంతా నువ్వు శరీరం కాదు ఆత్మ, ఇట్లా ప్రవచనాలు ఇస్తూ ఉంటాడు. అట్లాగే రోజంతా భగవంతుడి భజనల్లో, సేవల్లో. అమెరికా ఎయిర్పోర్ట్లో దిగంగానే ఏది మీ ఐడెంటిటీ, ఆధార్ నువ్వు ఎవరంటే ఎవరు మీరు చెప్పాలి. ఎయిర్పోర్ట్లోనే ఐఎమ్ ఇండియన్, ఐఎమ్ పాకిస్తాన్, దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఈయన బాగా అలవాటైపోయింది, బతుకంతా సాధన చేస్తూ, మాట్లాడుతూ, అనుభవంతో. కానీ ఎయిర్పోర్ట్లో ఐఎమ్ ఎన్ ఇండియన్ అన్నాడు అనకుండా నేను ఒక ఆత్మని అన్నట్టయితే వాళ్ళైతే పంపిస్తాను. ఎక్కడికి పోయాక మా దేశంలోకి ఎందుకు వచ్చావు,
ఆత్మతో నువ్వు ఆధ్యాత్మిక లోకానికి పోయి ఇక్కడికి ఎందుకు వచ్చావు? కాబట్టి మనుషులకి ఒకటంటే మన నిజ ధర్మం ఉంటుంది, రియల్ ఐడెంటిటీ. రెండోది ఫంక్షనల్. ఈ సంసారం ఇప్పుడు మనం ఆడ కాదు మగ కాదు అంటాం అని చెప్పి ఎయిర్పోర్ట్లో ఆ లేడీస్ బాత్రూంలోకి పోతాను, నేను ఆడ కాదు మగ కాదు పట్టుకుంటారు. అంతే కదా. మనకి నేను శరీరం కాదని తెలిసినా కూడా కొంత మనం స్పృహలో ఉండాలి. ఎక్కడికి వెళ్ళినప్పుడు బస్సులో మెట్రోలో కూర్చోగానే లేడీస్కి వేరుగా ఉంటుంది కంపార్ట్మెంట్, లేడీస్ కంపార్ట్మెంట్. అక్కడికి కూర్చొని నేను ఆత్మను కాబట్టి కూర్చొని పోలీసు వచ్చి పట్టుకుపోతాడు, వీడియో చేయడానికి దిగాడు. వాడికి ఏం తెలుసు మీ ఆత్మలు చేయని కూడా. కాబట్టి మనకి ఈ సంసారంలో బతికిన నాళ్ళు ఎంత నేను శరీరం కాదు ఆత్మనన్నా కూడా మనం కొన్ని ఫంక్షన్స్ ఈ సంసారం బతికేప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది. నేను ముసలాండి, లేదా నేను అది నేను భారతీయుడిని అంటే, కానీ అదేమి మాయలో ఉన్నట్లు లెక్క కాదు. తెలుస్తుంది నేను ఆత్మనని, కానీ సమాజానికి అర్థం కాదు ఈ విషయాలని. అంటే సమాజంలో మనం పిచ్చాళ్ళలాగా తిరగడానికి లేదు. సమాజం పద్ధతులు పోతే మన జోలికి రాదు. అక్కడికి వచ్చి నేను అప్పుడప్పుడు నా ఫ్రెండ్ ఉండేవాడు కృష్ణానంద ప్రభు అని. నువ్వు ఎక్కడి నుంచి అంటే ఆయన గోలోక నుంచి. గోలోకని వాళ్ళు అడిగేది వాడితో హిందీలో మాట్లాడాలా మరాఠీలో మాట్లాడేది ఏ ఊరే అంటే నాకు గోలోక ఉంటాడు అంటే దాని అర్థమైంది. వాడు యమదూతలను చూస్తాడు. ఒక ఆయనకి షాక్ కొట్టేసి అంత పడిపోయాడు, శరీరం కాలిపోయి స్పృహ పడిపోయాడు. అదే బతుకుతాడా లేదా అన్నట్టుకుంది, స్పృహలో లేడు. కానీ మొత్తం అందరూ డాక్టర్లు చెప్పారు చనిపోవచ్చు, స్పృహలో లేడు, షాక్. కానీ బతికొచ్చాడు. ఆయన చెప్పడం ప్రారంభించాడు. అంత యమదూతల్ని ఏ విధంగా కలుసుకున్నది. ఆయన దగ్గరికి యమదూతలు వచ్చారు పట్టుకుపోవడానికి. వస్తే ఈయన ఎవరు మీరు నా దగ్గరికి ఎందుకు వస్తారు, మీకు నా తప్పనేది అంటే నువ్వు చేసిన పనులకి మేము నీకు దండను విధించడానికి వచ్చామని చెప్పాడు. యమదూతలు వాళ్ళు బర్రె దున్నపోతుల్లాగా ఉంటారంట. ఎర్రగా కళ్ళు ఉండి వికృతంగా ఉండి దున్నపోతని మొహం చూస్తే ఎట్లా ఉంటుందో అలా భయంకరంగా ఉంటారు. అది కొమ్ములు కూడా ఉంటాయి పైకి. పెడితే వాళ్ళు చెప్పారంట, నువ్వు ఈ గొర్రెలు మేకలు చర్మం ఒలిచి నువ్వు మాంసం తినేవాడు, నీకు కూడా అదే గది పట్టించాను అందుకని వచ్చాము. దానివల్లే ఆయన శరీరం అంతా కూడా తోలు తీసేసాడు, కాలిపోయే శరీరం అంతా. ఆ తర్వాత నువ్వు మాంసం మనం ఉడకబెట్టుకుని తింటాం కదా, అట్లా బతికుండగానే వాళ్ళు చెప్పారంట, నీకే ఎందుకు ఈ గతి పట్టింది, నీకే ఎందుకు వాళ్ళంతా కాలిపోయి శరీరం ఇదంతా కాలిపోయి మొత్తానికి బతికాడు. వాళ్ళు ఒకటి చెప్పి అందుకని నీకు ఎట్లయింది, అందుకని నీకు అంటే మళ్ళీ వచ్చి బతుకున్నాడు కదా, మళ్ళీ వచ్చి ఇంకా చెబుతున్నారంట, నీకు ఇంకా నువ్వు చేసిన పనులు. ఈ రకంగా మనిషి మనం భయం కొద్దీ అజ్ఞానం కొద్దీ నాకేం నమ్మకంలా యమదూతలు ఎంత అబద్ధాలు ఎంత కబూర్లు అని చెప్పి, దట్స్ నాట్ ఎ ఫ్యాక్ట్. పిల్లలకి తెలియకపోవచ్చు, మనం నేరం చేస్తే పోలీసులు వస్తారు. అక్కడ నేరం జరిగిందంటే సైట్కి పోలీసులు వస్తారు. ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు, ఎంత నేరం, ఏ స్థాయిలో నేరం జరిగింది వస్తారు కదా. మామూలుగా ఉంటుంది, నేరం జరగగానే అక్కడి నుంచి దిగుతారు రంగంలోకి, ఇన్వెస్టిగేషన్. ఆ రంగం యమదూతలు వాళ్ళు ఆ టైంకి
ఇక్కడ వాళ్ళు ఇహపరాలు ఈ లోక ధర్మం గోపికలకి మనం అన్ని ధర్మాలు పాటించాలా. నేను భక్తుడిని అయిపోయాయి కాబట్టి ఒక్కడినే కొడుకుని తల్లిదండ్రులు వస్తున్నారు పట్టించుకోకుండా. భగవంతుడు అట్లా ఏం భక్తి చేయమని చెప్పాల. ఇంకెవరు నాన్నదమ్ములు ఉంటే మిగతా వాళ్ళు చూసుకుంటుంటే నువ్వు పోతే వాడు నువ్వు ఒక్కడి అయితే ఏం చేయాలి, పోవాలి, చూసుకోవాలి. దాన్ని అంటారు కుటుంబ ధర్మం, దేహధర్మం. దేహధర్మం ఎవరికి సేవ చేయాలి మనం. దాని మందిరంలో ఉంటారు. మందిరంలో ఉంటే మనం మందిరంలో మేనేజ్మెంట్లో మనకి ఏం సేవలు ఇస్తారో ఆ సేవలు చేయాలి. మందిరం ఈ వ్యవస్థలో అంటే ఈ వ్యవస్థలో మనకి ఏమంటే ఇన్స్టిట్యూషనల్ డ్యూటీస్, అక్కడ కుటుంబ బాధ్యతలను, సంస్థాగత బాధ్యతలు. ఇప్పుడు ఏమంటారు సంస్థాగత బాధ్యతలు. నేను బడి మందిరం ఏం జరుగుతున్నా పట్టించుకోకపోతే మందిరం కాస్త పేరు చెడిపోతుంది. ఇమీడియట్గా రంగంలో దిగాల. నేను బాగానే ఉండొచ్చు, కానీ నువ్వు మేనేజర్గా ఉన్నట్టయితే నేను బాగానే ఉండడం కాదు. మందిరంలో ఉండే అందరూ కూడా సరిగ్గా మందిరం క్లాసులకు వస్తున్నారు లేదా, భజనలకు వస్తున్నారా లేదా, వాళ్ళ మాట తీరు సరిగ్గా ఉందా లేదా, లేకపోతే గొడవ అయితే మందిరం ఏందా మీ మందిరంలో ఉండే అని అట్ట మాట్లాడతారు. జవాబు మనం ఇవ్వాలి. మీరు మందిరంలో ఉన్నంతకాలం మీరు ఏమైనా చేస్తే మా దగ్గరికి వచ్చి అడుగుతారు. దీని అంటారు సంస్థాగత బాధ్యతలు. ఈ సంసారంలో ఈ శరీరానికి ఉండే బాధ్యతలు, ఆత్మకు ఉండే రెండు చూసుకోవాలి. జనాలంతా శరీర బాధ్యతలే సరిగ్గా చూసుకోవటం. అంటే నువ్వు ఆధ్యాత్మిక ఎదిగితే శరీర బాధ్యతలు కూడా చక్కగా చూసుకుంటావు. మనలో నిజాయితీతనం వస్తుంది, మనలో చురుకుతనం వస్తుంది, సోమరిపోతూ నిద్రపోతూ ఉంటాడు. భక్తులైతే టైంకి డ్యూటీలు కూడా పోతాడు. భక్తులైతే మాట తీరు కూడా మారుతుంది. కాబట్టి సమాజంలో మనం దేవుడి తర్వాత విషయం, సమాజంలోనే మనం సరిగ్గా బతకాలన్నా కూడా మనకి ఆధ్యాత్మం అవసరం. అసాధన లేకపోతే మన బాధ్యతలు అటు ఇటు చేస్తూ ఉంటాం, తిట్లు కొడుతూ ఉంటాయి, పనులు చెడిపోతూ ఉంటాయి. అదే బట్ ఇక్కడ గోపికలు వాళ్ళు ఎన్ని దాటేశారు. వాళ్ళకి సిగ్గు లేదు, లజ్జ లేదు, భయం లేదు. రాత్రిపూట కృష్ణుడు ఆయన పిల్లను గ్రోవి వాయిస్తూ అంటే వాళ్ళు తలుపులు తీసేసుకుని వెళ్ళిపోయి అలా టైంలో పోవడానికి లేదు కదా. వాళ్ళకి వాళ్ళ మనసులో రెండో ఆలోచన లేదు. 24 కృష్ణుడు ఏం కావాలంటే చేయడం. వ్యాపారాలు వారు తలచుకుండేది, వారి చిత్తం పూర్తిగా. కాబట్టి మనం ఈ మంత్రాన్ని అంటామంటే మెల్లిగా మనలో ఆ ఏకాగ్రత వస్తుంది. మంత్రాన్ని పదో నామా అసావధానంగా మంత్రాన్ని జపం చేయడం. దానివల్ల అంటే మనం ఈ నామము కృష్ణుడు అనేది మనం తెలుసుకోలేదు కాబట్టి అసావధానంగా జపం చేస్తాం. నామము కృష్ణుడే. అభిన్నత్వాన్ నామ నామినో. మన విషయంలో నామానికి వ్యక్తికి తేడా ఉంది. వ్యక్తిని డైరెక్ట్గా అటాక్ చేస్తేనే వ్యక్తి మీద దాడి చేసినట్టు. మనం వ్యక్తిని డైరెక్ట్గా అటాక్ చేస్తే నేను అక్కడెక్కడ నీ గురించి మాట్లాడితే ఏం తేడా వస్తుంది. నీ మీద అటాక్ చేస్తే వెంటనే దానికి. కానీ భగవంతుడి విషయంలో నామానికి భగవంతుడికి మన మందిరంలోకి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటాం. నామజపం మందిరం రాగానే టక్కని దండం పెడతాం. మందిరంలోకి వచ్చినప్పుడు మనం గట్టిగా మాట్లాడకుండా, బూత్ మాటలు మాట్లాడకుండా, గొడవలు పెట్టుకోకుండా. ఏమైనా గొడవ వచ్చిందనుకో మందిరంలో ఏం చేస్తాం, బయటికి పోయి మాట్లాడదాం అంటారా లేదా. సభ్యత లేకపోతే ఇక్కడే కేకలేయడం ప్రారంభిస్తారు. మందిలో ఏదైనా గొడవ వస్తే ఏం చేస్తారు, బయటికి మాట్లాడతాం. ఎందుకంటే దేవుడి ముందు అయితే కేకలేయడం మంచిది కాదు. ఇది పెద్ద ఆయన మనకు అస్త్రం అంటే
దేవుడి ముందు ఉన్నామంటే. అంటే గోపికలకి ఈ వాళ్ళకి అరే నాకు పిల్లలు ఉన్నారు వదిలిపెడితే వాడికి పొద్దున్నే 4 గంటలకు పాలు ఇవ్వాలా పిల్లాడికి, కానీ వాళ్ళు రాత్రి వెళ్ళిపోతున్నారు, ఎవరు చూసుకుంటారు పిల్లల్ని? మనకొస్తాయి ఆలోచనలు, గోపికలకు ఆలోచనలు రాట్లే. ఎందుకంటే వాళ్ళకి ఈ స్పృహే లేదు. బయటికి ఇవన్నీ వీటి మధ్యలో ఉన్నా కూడా ఎక్కడ చెప్తుంది వారి చిత్తం పూర్తిగా. అంటే ఈ ప్రశ్నలన్నీ మనకు వస్తాయి. వాళ్ళు మన గోపికలకి ఒకటి, అందుకే వాళ్ళని ఏమన్నారు, వాళ్ళు పరమ భక్తులు. సాధారణ జనులకు వారి దేహము అత్యంత ప్రియమైనది, అత్యంత సన్నిహితమైనది. గోపికలు తమ దేహాన్ని పూర్తిగా విస్మరించింది. సోమాత్మ నవదస్ దదేదం, సోమాత్మ నస్త దదేదం, 2వ లైన్లో అనే పద సముదాయం. ఇక్కడ ఆత్మ అంటే శరీరం. వాళ్ళకి ఆలోచన. సమాధి స్థితి ఎందున్న యోగి తన దేహం చుట్టూ ఉన్న వస్తువుల్ని, దేహాన్ని కూడా, అంటే ఎవరైనా సమాధిలో ఉంటే దేహాన్ని మర్చిపోయాడు. చైతన్య మహాప్రభు కీర్తన చేస్తున్నప్పుడు మామూలుగా మనం పైకి ఎగిరి కింద పడేప్పుడు చూసుకుంటాం, దెబ్బలు తగలుకుంటాం, అవునా కదా? పైకి ఎగిరి కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటే సమస్య. నువ్వు ఎగిరేప్పుడు పైకి ఎగురుతావు, ఇక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటావు. ఎగిరేప్పుడు ఇక్కడ పడింది అనుకోండి కాలు, దీన్ని కొట్టుకుంటే తలకాయ దీన్ని కొట్టుకుంటే, లేకపోతే కింద పడతా, లేదా కాలు ఇరుగుతుంది. మీరు ఎగిరినప్పుడు చూసుకుంటూ ఉంటాను నేను సరిగ్గా దిగుతున్నాను లేదా కిందకి. కానీ చైతన్య మహాప్రభు ఆయన కీర్తన చేసేవాడు, ఏం పట్టించుకునేవాడు, ఏం ఎగిరేవాడు, టప్పని కింద పడేవాడు. జనాలతో అయ్యో 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 అంత ఎత్తి కింద పడితే నిలబడకుండా ఇరిగిపోతాయి కదా, జాయింట్లు పాడవుతాయి. కానీ ఆయనకి అస్పృహం లేదు. శరీరం ఉన్న వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. డ్యాన్స్ చేసేప్పుడు నడుము పట్టుకుంటుంది, ఎప్పుడు చూసుకుని డ్యాన్స్ చేయాలి కదా. ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ చేయాలి, ఇష్టం వచ్చిన నడుము పట్టుకుందంటే మళ్ళీ బస్ అంతే. చైతన్య మహాప్రభు ఏం పైకి లేవడం, కింద లేవడం. కానీ జనాలంతా కూడా, కానీ ఆయనకి ఏం కాటల్లా. ఎందుకంటే ఆయన ఒకటి వచ్చి స్లోలో లేడు, ఆయన కంట్రోల్లో లేడు. ప్లస్ ఆయన శరీరం భౌతిక శరీరం కాదు, ఇవన్నీ గమనించుకోవడానికి. మనకంటే భౌతిక శరీరం కాబట్టి మనల్ని గమనించుకోవాలి, లేకపోతే దెబ్బలు తగులుతాయి మనకి. మహాప్రభుకి ఆ ఇబ్బందిలా, ఎట్ట పడినా కూడా ఆయనకి ఏం కాబోటం లేదు. నథింగ్ విల్ హ్యాపెన్ టు హిమ్. సమాధి స్థితి ఉందన్న యోగి, ఇప్పుడు సమాధిలో ఉన్నాం అనుకో, మనం పులి వస్తుంది వెనక నుంచి, జరిగింది. రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన గోవర్ధనం రాధాకొండ దగ్గర కూర్చొని జపం చేసుకునేవాడు. ఆ జపంలో చేస్తూ చేస్తూ పరిసరాలు మర్చిపోయాడు. కానీ ఆ రోజులో అది జంగల్. ఇది బర్త్డే అనేది పంచకట్లో వచ్చాడు. तो रघुनाथ दास गोस्वामी तो बहुत महान भक्त है, इतने माला फेरता था इसलिए। और जगह अद्भुत जगह है राधाकुंड, गोवर्धन कॉन्फिडेंशियल प्लेस. और ఆయన సాంగత్యం షడ్గోత్సవాలతో పాటు ఆయన జపం ఎంతో ఏకాగ్రతతో ఆయన సమాధిలోకి వెళ్ళిపోయాడు. అది అడవి, అది అడుగు మాలో నీళ్ళు తాగడానికి పుల్లు వస్తాయి. పులి रघुनाथ दास गोस्वामी राधा कुंड के तट पर बैठ के उस समय इतना ऑर्गेनाइजर नहीं था, तो जिस तालाब तो बैठ के जप कर रहा था, भूल गया. इधर पीछे थे शेर, तो शेर तो పులి వచ్చిందంటే తింటుంది కదా. ఈ ఊళ్ళో చావా సినిమా వస్తే అందరు పండే చూడడానికి. చావా సినిమా
ఏ థియేటర్లో ఆడుతుంది కనుక్కో, అందరం కలిసిపోదాం అసలు. చాలా సినిమా హాల్కి పోయి ఎంజిమాల్లో ఆడుతుంది. టికెట్ ఎంత కనుక కనుక ఊళ్ళో ఆడుతుందా లేదా? 170. అది ఒకటి పెడతాడు. నాకు నువ్వు పెట్టవా? ఒక్కొక్కరి మందిరం వాళ్ళకి అరిపి మాతాజీ రాజశేఖర్కి టికెట్ పట్టింది, శ్రీకాంత్ నా కోసం టికెట్ పెట్టాడు, ఆపు ప్రీతికి వెళ్ళే టికెట్ ఇస్తారా? 170 రూపాయలు. బ్రహ్మచారి నవ్వడంగా చెప్పండి, టికెట్ ఖర్చు పెడతారా లేదా? నవ్వితే దాని అర్థమైంది, నాకెందుకు వచ్చింది సార్? चावा सिनेमा देखने जाएंगे हम लोग सर। सिनेमा में चावा का मतलब क्या है आप बताएंगे ना, हिंदी वाले हैं। चावा पुली बिड्डा, शेर का बच्चा। चावा को शेर का बच्चा बोलते हैं, पुली बिड्डा చూడాలంటే విధంగా ఆడుతుంటే అంత రెడీనా? నా టికెట్ మీరు ఏం టికెట్ నువ్వు और ये टिकट आप किसके लिए टिकट भरेंगे? आप कमाने वाले और क्या? आप हिंदी वाले के लिए टिकट आप भरो, ठीक है ना? हाँ बोलोगे, आपको लाख रुपया मांगा क्या है? 170 रुपये, 170, 170 तो టికెట్ స్పాన్సర్ అయిపోయింది. ఇంకా బయలుదేరాలి రాత్రి నైట్ షో. ముందు కనుక్కో, అవబేలం పోయేలోపల సార్ చూడాలి. నీకు క్లియర్ ఖచ్చితంగా తెలుసా? వాళ్ళు హిందీ సినిమా ఇక్కడ ఎవరు చూస్తారు సార్? స్క్రాలింగ్ తెలుగులో చూపిస్తున్నాడా? డైలాగులు హిందీలో ఉంటే ఇంగ్లీష్ మే స్క్రాలింగ్ చల్తాయి. ఎవరికైతే హిందీ రాదో ఆ ఎమోషన్స్తో ఏకమవడానికి కనుక చెప్పాను. ఈయనకి సగం తెలిసి సగం తెలియనట్టు. చావా పులి బిడ్డ, మన అంత కృష్ణుడి బిడ్డలో పులి బిడ్డ అంట. అదే సమాధి స్థితిలో ఉన్న యోగి ఈ రఘునాథ్ అప్పుడు ఏమైంది, రఘునాథ్ దాస్ గోస్వామి అన్నీ మర్చిపోయినాడు. ఆయనకి ఏం తెలియటలా. ఎండ పైన వాళ్ళకి ఎండలో అంటే మనకు తలకి వేడెక్కుతాడు, మనం జపం చేసుకోలేం, వచ్చిన ఎండలో కూర్చుంటాం. రఘునాథ్ దాస్ గోస్వామి అది కూడా మర్చిపోయినాడు. మధ్యాహ్నం ఎండ, నెత్తి మీద ఎండ, నెత్తి మీద సూర్యుడు, ఎండాకాలం. కానీ ఆయన ఏం కంప్లైంట్ చేయట్లే. అంటే శరీరాన్ని మర్చిపోయినాడు, లోపలికి వెళ్ళిపోయినాడు ఆత్మలోకి. ఆ తర్వాత వెనకాల పులి వస్తుంది. పులి వచ్చేది ఆహారాన్ని ఎత్తుక్కోవడానికి వస్తుంది. ఈయన ప్రశాంతం కూర్చుని పారిపోవటం లేదు. అంతకంటే ఆహారం ఏం కావాలి? మిగతా పారిపోతాయి పులిని తప్పించుకోవడానికి. ఈయన ప్రశాంతం కూర్చున్నాడు. ఆ పులి మెల్లిగా అడుగులు వేస్తూ వస్తుంది. అప్పుడు రాధారాణి, రాధాకొండ దగ్గర రాధారాణి ఉంటుందా ఉండదా? రాధాకొండ దగ్గర ఎప్పుడు రాధారాణి ఉంటుందా ఉండదా? ఉంటుంది. రాధారాణి టప్పని బయటకు వచ్చింది. వచ్చి తన భక్తుడికి అంత ఎండ తగలకుండా, ఆఫ్టర్ ఆల్ శరీరం శోష వచ్చి పడిపోతాం. రాధారాణి పైన తన పావుడా తీసి ఇట్లా కప్పి పెట్టింది రఘునాథ్ దాస్ గోస్వామి. అంటే పూలు వస్తుంటే ఇంకో చేత రాధారాణి బెత్తం తీసుకుని పుల్ని దగ్గరికి రానికుండా అట్లా. ఈ లోపల మధ్యాహ్నం లంచ్ టైం అవుతుంది. వీళ్ళ అన్నగారు బయలుదేరాడు. అక్కడ ఎవరు సనాతనకి వస్తాయి. సనాతనకి వస్తే అన్నగారిని కలుసుకోవడానికి భోజనం కలిసి చేయాలి కదా, అందరూ కలుసుకుంటారు భోజనాన్ని. ఏంది ఈ అమ్మాయి ఎవరో తెలిసిపోయింది. అడవిలో అమ్మాయి ఎక్కడి నుంచి వస్తుంది? రాధారాణి కాకపోతే ఈయన రాధారాణి చేతి సేవ చేయించుకుంటున్నాడు వీడు. ఆ తర్వాత ఆ పులి
రాధారాణి బెత్తం పట్టుకుని డైరెక్ట్గా పులి ఇంకో అడుగు ముందు వేయకుండా ఆఫ్ చేస్తాడు. ఆ తర్వాత ఈ లోపల ఆ పులి వెళ్ళిపోయింది. రాధారాణి అంత ఎందుకు ఈయన వస్తున్నాడు కదా, సనాతన కోసం వస్తుంటే బహుశా ఆయనకి దర్శనం తెలుసుకోలేదు. టక్కున పులి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రాధారాయణ అదృష్టం ఈయన ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పిన తర్వాత మనం భక్తులు మనం దేవుడికి సేవ చేయాలా, మనకి దేవుడికి సేవ చేయాలా, మనం దేవుడికి సేవ చేయాలి. దేవుడు మనకి ఎట్లాగో సహాయం చేస్తాడు. మన దేవుడి చేత ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుడు మనకి సేవ చేస్తాడు. గాలి ఇచ్చి నీళ్ళు ఇచ్చి డైరెక్ట్గా అంటే ఇట్లా వచ్చి అర్జునుడికి రథం తోలినట్టు అప్పుడు మాటలు చెబుతాడు. అని భుజం మీద తట్టి నేను వచ్చేప్పటికి ఒక అమ్మాయి ఇట్లా కిషోరి వయసులో ఉండే అమ్మాయి ఈ అడవిలో ఎక్కడి నుంచి వచ్చింది రాధారాణితో నువ్వు ఎందుకు ఆమె వచ్చి నీకు సేవ చేసే విధంగా ఎందుకు బతుకుతున్నావు, గుడిసెలో కూర్చోలేవా, ఒక కర్ర దగ్గర పెట్టుకోలేవా చెప్పి అప్పుడు ఆయనకు కుటీరు ఏర్పాటు చేస్తారు. రఘునాథ్ దాస్ గోస్వామి భజన్ కుటీర్ రాధాకొండం దగ్గర భజన్ కుటీర్. కాబట్టి మనం భజన సరిగ్గా చేస్తూ ఉంటే ఏకాగ్రతతో మనం భజన చేస్తుంటే మనకి ఈ స్టేజ్లన్నీ కూడా అర్ధరాత్రి వేళ కృష్ణుడు వేణువు ఊదినప్పుడు గోపికలు నామమార్త భర్తలు వాళ్ళకి ఏం భర్త నాకున్నాడనేది కూడా వాళ్ళకి తెలియటంలా. సంతానం ఏ తల్లి సంతానాన్ని మర్చిపోతుంది, సమస్తము మర్చిపోయి వాళ్ళు కృష్ణుడితో నృత్యము చేయుటకు వనాలకి వెళ్ళిపోయారు. ఈ వివాదాస్మైన విషయాల్ని దేవాది దేవుడు కృష్ణ అనే గ్రంథంలో ప్రభుపాద ఆయన స్పష్టంగా వివరించారు. అంటే మామూలు వ్యక్తులు మనకి ఆడ మగ ఈ వికారాలు ఉంటే మనకి వేరే రకాల అర్థాలు వస్తూ ఉంటాయి చదువుతున్నప్పుడు. అంటే ప్రభుపాద ఆయన చక్కగా వివరిస్తున్నారు. అప్పుడు మనకి మన పద్ధతిలో ఆ లీలను అర్థం చేసుకోవడం కాకుండా అది ఎదిగినటువంటి ఆధ్యాత్మికతలు రాసలీల గురించి చదివినప్పుడు వాళ్ళు ఏ విధమైనటువంటి ఆలోచనలు. కృష్ణుడు సమస్తానికి మూలమైనాడు. గోపికలు ఆయన యొక్క స్వీయ శక్తులే. ప్రకట శక్తి రూపంలో గోపికలతో సర్వశక్తిమంతుడైన భగవంతుడి ప్రేమ వ్యవహారాల్లో అనైతికత కానీ వివాదం కానీ లేదు. ఎందుకంటే అంత ఆధ్యాత్మ అక్కడ మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆడామగ దగ్గరగా కూర్చోగానే వీళ్ళు ఏం చేస్తున్నారు, కానీ గోపికలు కృష్ణుడు మధ్యలో అటువంటి ఉద్రేకాలకి ఆవేశాలకి తావులేదు. గోపికలు భగవంతుని సృష్టిలో అత్యంత సౌందర్యవతులైన యువతులు. కృష్ణుడు గోపికలు ఎంత ఆకర్షితం అయినారుగా వారి ఇంక దేని గురించి ఆలోచన చేయటం లేదు. వాళ్ళకి మోహం అనేదే లేదు. వాళ్ళలో ఉండే సేవాభావం. కృష్ణుడికి ఏం చేయాలి, సమస్తము కృష్ణుని ఎందే ఉన్నది కనుక గోపికలు అతన్నే ధ్యానించినప్పుడు తప్పేమీ లేదు. ప్రేమించిన వాడిని తప్ప అన్ని వస్తువులను బహిష్కరించుట గాఢ ప్రేమ యొక్క లక్షణం. ఈ జగత్తులో మనం దేశము, కుటుంబము, దేహము తాత్కాలిక వస్తువును ప్రేమించినప్పుడు అన్య వస్తువుల బహిష్కరణ అజ్ఞాన కారణం. కానీ మన ప్రేమ సమస్తానికి మూలమైన దేవుడి మీద గాఢంగా కేంద్రీకృతమైనప్పుడు అట్టి ఏకాగ్రతను అజ్ఞానంగా భావించకూడదు. ఒక వస్తువుపై ఏకాగ్రతను వివరించడం మాత్రమే సమాధి అందలి యోగి యొక్క ఉదాహరణ ఇవ్వబడింది. లేనిచో గోపికల పారవశ్య ప్రేమకు
తాము భౌతిక దేహం కాదనొచ్చు కొంతమంది యోగులు చేసే శుష్క ధ్యానానికి పోలిక లేదు. గోపికలకు త్యజించవలసిన దేహము లేనందున వారు స్వయముగా భగవంతుడితో నృత్యం చేస్తూ ఆలింగనం చేసుకుంటున్నారు. అంటే గోపికల యొక్క శరీరము దివ్య శరీరం. వాళ్ళకి తాత్కాలిక ఉద్రేకాలు అనేవి వచ్చే అవకాశం లేదు. వారి మహోన్నత స్థితిని యోగులతో కూడా పోల్చరాదు. నిరాకార బ్రహ్మానందం కృష్ణ ప్రేమడే ఆనంద సాగరంలో ఒక బొట్టుకు కూడా సరిపోలేదని చెప్పబడింది. ఆత్మానందం ప్రేమలో ఆనందం. ఈ ప్రేమలో ఆనందాన్ని పోలిస్తే ఆత్మానందం అనేది ఒక బొట్టు, సరిపోలేదని. గాఢానురక్తి మనస్సును హృదయాన్ని కట్టిపడవేసే తాడు వంటిది. భౌతిక జీవితంలో మనం తాత్కాలికం భ్రమపూర్వకం వాటికి మనం బద్ధులమై ఉన్నాం. అటువంటి హృదయ బంధనం గొప్ప కష్టాలను కలుగజేయను. కానీ మనస్సుని హృదయాన్ని సకలానంద సౌందర్య నిధివు కృష్ణునితో ముడివేసినతో మన చిత్తము దివ్యానంద సాగరంలో అపరిమితముగా విస్తరించగలదు. గోపికలు ఏ విధంగా నిరాకార ధ్యానం వైపు మొగ్గు చూపి ఉండలేదని తెలుసుకునేవారు. అట్టి ధ్యానమునందు మనిషి సృష్టి యొక్క వైవిధ్యాన్ని నిరాకరించడం. కానీ గోపికలు మామూలుగా నిరాకారవాదులు. వాళ్ళు మిఠాయిలు తినరు, వాళ్ళు కారాలు తినరు. అంటే తింటే మనకి ఏమైనా మనసు అల్లజడి చెందుతుందేమో అని. కానీ గోపికలు చక్కగా అన్ని పువ్వులు అన్నీ వాడుతున్నారు. నిరాకారవాదులు భయపడతారు ఈ సంసారంలో తిరగడానికి, వాళ్ళు మనం ఏమన్నా ఇరుక్కుంటామేమో అని చెప్పి. కానీ గోపికలు ఆ విధమైనటువంటి నిరాకార ధ్యానం కాదు. గోపికలు ఏదీ నిరాకరించలేరు. కేవలం కృష్ణుడిని ప్రేమించుతూ వారు ఏది కనిపించినా ఇది కృష్ణుడికి ఎలా ఉపయోగపడుతుంది అని తలచుండ్రి. కృష్ణుడిపై తమ ఏకాగ్రతను అవరోధపరిచడి దాన్నే వారు తోసిపుచ్చిరి. రెప్పపాటు కలిగించో కృష్ణ దర్శనం క్షణకాలం ఆగుట వల్ల కనురెప్పలను వారు నిందించి ఉన్నారు. భగవద్ధామ గమనంలో అవరోధాన్ని కలిగించే దేన్నైనా కూడా తొలగించవలనని ధైర్యం, శ్రద్ధావంతులు మన జీవితంలో ఎప్పుడు కూడా ఏది భగవంతుడు దూరం చేస్తుందో దాన్ని వదిలిపెట్టడానికి మనం భక్తులు ఎదగాలంటే ఎప్పటికప్పుడు ఏది నన్ను దూరం చేస్తుంది, ఏది నన్ను దగ్గర చేస్తుంది, ఆ పద్ధతిలో ధైర్యంగా శ్రద్ధావంతులు భక్తులు కలిగి ఉండవాలని శ్రీ రూప గోస్వామి పలికిరి. ఈరోజు శివరాత్రి సాయంత్రం క్లాసు మనం శివుడిని ఆయన్ని వైష్ణవానాం యథో శంభో, వైష్ణవుడిని ఆయన పరమ వైష్ణవుడు అంటారు శివుడిని. ఎందుకు పరమ వైష్ణవుడు అంటాడు అంటే ఆయన అక్కడ చూస్తున్నారు ఒక లీల. శివుడిని గర్లకంఠుడు అంటారు. విషపానం చేశాడు ఆయన, లోకాన్ని కాపాడడానికి విషపానం చేశాడు. అలా ఇంకా రకరకాల శివుడిని త్రిపురాసురుడు అంటారు. త్రిపురాసురుడు, నీలకంఠుడు, తర్వాత గంగాధర్ కౌనే శంకర్జీ. ఈ పేర్లని తాడిపత్రిలో ఆ శివలింగం పైన రాజశేఖరు భాగవతంలో శివుడిని రుద్రుడు ఎందుకన్నాడు, నీలకంఠుడు ఎందుకన్నారు, శివుడిని అశుతోషుడు ఎందుకన్నారు, శివుడిని గంగాధరుడు ఎందుకన్నారు, త్రిపురారి అని ఎందుకన్నారు శివుడిని. వీటన్నిటి వెనకాల లీలలు ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే ఇటు పక్క వెళ్తే ఈరోజు దర్శనం చేసుకోండి, బయటికి క్లాస్ అయిపోగానే అక్కడికి వెళ్ళేసరి చూసి శివుడి లీలన్నీ కూడా ఒక డోమ్లో 4 వైపులా శివుడి లీలలు ఉన్నాయి. ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ డోమ్లో నేను కూడా వస్తాను, అడిపోదాం.
ఆ తర్వాత సాయంత్రం క్లాసులు కొద్దిగా చెప్పుకోవచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ